ప్రపంచంలోనే మొట్టమొదట యముణ్ణి ప్రశ్నించిన బాలుడు నాచికేత. యముడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, 3 వరాలు ఇవ్వాలి అని. యముడు ఇలా అన్నాడు, బాలుడా, నీ తపస్సు నన్ను కదిలించింది. నీవు 3 వరాలు అడుగు, నేను నీకు ప్రసాదిస్తాను అని. నాచికేత సరే అని మొదటి వరంగా, నా తండ్రి నన్ను ఆగ్రహంగా పంపించారు. నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన తిరిగి నన్ను ప్రేమతో అంగీకరించాలి అని. అవును, నీ తండ్రి హృదయం మారుతుంది, అతడు నిన్ను ప్రేమగా తీసుకుంటాడని యముడు చెప్పాడు. నాచికేత రెండవ వరం, యజ్ఞంలో అగ్నిదేవుడు రహస్యాలు తెలుసుకోవాలని, నిత్యమైన జ్ఞానం కావాలని అడిగాడు. యముడు, చూడు, ఇదొక గొప్ప రహస్యం, కానీ నీ కోరికకు గౌరవం ఇస్తాను. నాచికేతకు అగ్నిహోత్ర విద్యను బోధిస్తాడు యముడు. ఇప్పుడు నాచికేత అడిగే 3వ వరం, మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? ఆత్మ శాశ్వతమా? శరీరం పోతుంది, కానీ ఆత్మ బతుకుతుందా అని. యముడు భయపడ్డాడు. ఇతడింత చిన్న వయసులో ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏంటి? ఇది సాధారణంగా మహర్షులకే తెలియని విషయం. యముడు బాలుణ్ణి మార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ లోకంలో ఐశ్వర్యాన్ని, ఆయుష్ను, రత్నాలను, సంగీతాన్ని, అందాలని ఏదైనా సరే ఇస్తాను, కానీ దీని గురించి అడగకూడదు అని. నాచికేత, ఈ ప్రపంచంలో వస్తువులన్నీ నశించేవే, కానీ ఆత్మ శాశ్వతమా అని ప్రశ్న మాత్రం నిత్యమైన జ్ఞానానికి మార్గం. నాకు ఇవన్నీ వద్దు, నాకు జ్ఞానం కావాలి అని. యముడు ఓ గొప్ప జ్ఞానాన్ని నాచికేతకి ఇవ్వడానికి అంగీకరించాడు. శరీరం క్షీణిస్తుంది, కానీ ఆత్మ అవినాశి, అది శాశ్వతం. అది పునర్జన్మలో ప్రవేశిస్తుంది. నిజమైన మోక్షానికి మార్గం అహంకారం లేకుండా సత్యంగా జీవించడం. ఆధ్యాత్మిక జ్ఞానంతో నాచికేత ప్రపంచానికి తిరిగి వస్తాడు. తండ్రి హృదయం మారింది, నాచికేతను ప్రేమగా చూసుకుంటాడు. మరణాంతరం జీవితం గురించి ప్రశ్నించిన తొలి బాలుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. చిన్న వయసులో ధర్మాన్ని ఆచరించిన యముణ్ణి ప్రశ్నించిన మోక్షాన్ని తెలుసుకున్న బాలుడు నాచికేత. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.